ఆయన ఆయమ్మ. ఈ మధ్య కాలంలో ఏఐ అనేది చాలా ఇబ్బంది పెడుతుందని ఇప్పుడున్న యువతరం చెప్తుంది. అంటే సాఫ్ట్‌వేర్స్ కి కానీ చాలా వరకు కూడా దెబ్బతీస్తుందని. మరి ఏఐ ఉండడం కరెక్టే అంటారా? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? లాసెస్ ఏంటి? ఏం చదువుకున్నామ్మా? నువ్వేం చదువుకున్నా? జర్నలిజం చేసావు. నీ మొత్తం ఖర్చు ఎంత అయిందమ్మా? ₹1,00,000 అయి ఉండిద్ది. కానీ ఇప్పుడు ఎల్కేజీకి ఎంతమ్మా? ₹1,00,000 అక్షరాల ₹1,00,000. ఆ ₹1,00,000 లేకుండా చేస్తుందమ్మా అమెరికా. అర్థమైందా? చదువులు వద్దురా బాబు, వ్యవసాయం చేసుకోవడం బెస్ట్ రా బాబు అనే సమాజం మొదలవుతుందమ్మా. మంచిదే కదమ్మా. ప్రతి ఒక్కడే ఇంజనీరింగ్, ప్రతి ఒక్కడే కంప్యూటర్, ఏదో పీకేస్తున్నామని. అరే నువ్వు అట్లా అనుకోవద్దురా బాబు, ఏసీలో కూర్చుంటే తలనొప్పిరా అంటారు మా వాళ్ళం కొంతమంది. ఇవన్నీ ఎందుకమ్మా? శుభ్రంగా వ్యవసాయం చేసుకుందాం అనే ఫీలింగ్ మొదలైంది జనంలో. చదువులు లక్షలమ్మా. ₹1,00,000 అంటే ఎల్కేజీకి ఎంత, ఎలా అనిపించిద్దమ్మా? నా చదువు మొత్తానికే కాలేదురా బాబు ₹1,00,000. డిగ్రీ చదివినా కానీ 1,00,000 కాలేదు. ఫీలింగ్ బాధ ఉండేది కదమ్మా. ఆ బాధ అనేది ఈ రోజుతో పోయిందమ్మా ఏఐతో. అది చాలా మందికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి అనేది ఒక కలగా ఉంటుంది. అండ్ చాలా మంది కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటారు. మరి కొత్తగా వచ్చిన వాళ్ళ ఫ్రెషర్స్ కి ఛాన్స్ లేకుండా 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఈ ఏఐ వల్ల తీసేయడం జరుగుతుంది కదన్నా. మరి ఫ్యూచర్ లో మొత్తం కూడా ఏఐ అయిపోతుందంటారు. వర్క్ ఫర్ హోమ్ అని మొదలు పెట్టారమ్మా. దానివల్ల సోమరిపోతాను, ఇంకో దాని మీద ఆశ, బెట్టింగ్ యాప్ల మీద డబ్బులు ఉంటాయని ఆశ, ఈ ఫోన్లు చూడటం వల్ల ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. దాని ఎఫెక్ట్ ఇంకా ఉంది. ఇప్పుడు అప్పులు పోలై చాలా మంది నలిగిపోతున్నారు. ఈ శుభ్రంగా తీసేస్తే దాని నుంచి విముక్తి వచ్చింది. ఏదో పని గట్టిగా చేసుకోవాలి, మనం ఏంటి ఏదైనా నేర్చుకోవాలి, మన చేతులతో మనం పని చేసుకోవాలిరా బాబు అనే ఫీలింగ్ కలిగి బతుకుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.